బుద్ధి అనేది ఇటు మనస్సు ఇటు ఆత్మ పక్కన రెండు మధ్యలో ఉంది. అందరి మనస్సులు గ్రహించి మాట్లాడాలి. తర్వాత ఆత్మ పదార్థంతో కూడి ఉండి మాట్లాడాలి. స్పిరిచువాలిటీ ఉండాలి నీ మాటల్లో. అప్పుడు ప్రవచనం అవుతుంది. నీ మాటల్లో కేవలం మానసికమైన ప్రాపంచిక విషయాలే ఉన్నాయి, కానీ ఆత్మపరమైన విషయాలు లేవనుకోండి. నువ్వు బుద్ధితో మాట్లాడుతున్నావు నిజమే, కానీ జ్ఞానం లేదు నీకు. అది ప్రవచనం కాజాలదు. ఆత్మవత్ జ్ఞానము, ఆత్మవత్ విశేషాలు కలిస్తేనే బుద్ధికి జ్ఞానం వచ్చినట్టు, పువ్వుకి తావి వచ్చినట్టు. లేదా పువ్వు ఉంది కానీ దానికి వాసన లేదు. వాసన కావాలి కదా. ఆ వాసనే జ్ఞానము. భగవద్గీతలో ఇలా ఉంది, బైబిల్లో ఇలా ఉంది, మొహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పాడు ఖురాన్లో, అని అవన్నీ చెప్పడమే జ్ఞానము. మా తండ్రి గారు మా అమ్మగారు ఇలా చెప్పారని చెప్పి అదంతా కూడాను బుద్ధి. మీ తండ్రి గారు మీ అమ్మగారు చెప్పారు మంచి సూక్తులే, కానీ ఇక్కడ కృష్ణుడు చెప్పాడు, ఒక బుద్ధుడు చెప్పాడు, ఒక మహావీరుడు చెప్పాడు, ఒక యేసు ప్రభు చెప్పాడు. అక్కడి నుంచి వచ్చింది జ్ఞానము. మీ తల్లిదండ్రులకు వచ్చేది బుద్ధి. మాట్లాడేటప్పుడు బుద్ధి ఉండాలి, జ్ఞానం రెండూ ఉండాలి. ఏమిరా బుద్ధి జ్ఞానం దేవరా అంటారు అన్నమాట. ఎందుకు అందరూ? తప్పకుండా అంటారు. బుద్ధి జ్ఞానం రెండు ఉన్నాయనుకోండి, ప్రవక్త అండి, ఆయనకేం నోరిపితే చాలు ముత్యాలు జల్లులు వస్తుంటాయి, వైడ్యూర్యాలు మరకతాలు దొరుకుతూ ఉంటాయి, చిల్ల పెంకులు లేవు, రాళ్ళు లేవు. నోరిపితే సంగీతం వస్తుంది, అపస్వరాలు రావు, సుస్వరాలు వస్తుంటాయి అని అందరూ ఆ చుట్టూ చేరుతారు. నోరు మంచిదైతే ఊరు మంచిది. ఈ మంచిది అంటే ఏంటంటే బుద్ధి జ్ఞానం రెండు ఉంటే అది మంచిది. కేవలం బుద్ధి ఉంటే అది గొప్పదవుతుంది కానీ మంచిది కాదు. జ్ఞానం ఉంటేనే అది మంచిది అవుతుంది. మన వాక్కులు గొప్పగాను ఉండాలి, మంచిగాను ఉండాలి, సర్వకుశలోపరిగా ఉండాలి. నోరు ఇప్పినప్పుడల్లా బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బుద్ధి జ్ఞానం ఎవరు నేర్పిస్తారు? ఎక్కడ దొరుకుతుంది మనకి? స్కూల్లో దొరుకుతుందా? వ్యాపారంలో దొరుకుతుందా? పంట పొలాల్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది మనకి? మన ఇంట్లో దొరుకుతుందా? ఇంట్లో పండితులు ఉంటే కొద్దిగా దొరుకుతుంది. విశేషంగా ఈ బుద్ధి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తాయంటే మన ధ్యాన సాధన నుంచి వస్తాయి. మన ధ్యాన సాధన పట్ల భక్తి శ్రద్ధ ఉండాలి మనకి. ధ్యానంలో మన మనసు మూగబోతుంది, నోరు మూగబోతుంది. 3 గంటల సేపు ధ్యానం చేసి అప్పుడు నోరు ఇప్పాలనుకోండి, నోటి నుంచి అన్ని బుద్ధిపూర్వకమైన మాటలు, జ్ఞానపూర్వకమైన మాటలు వస్తాయి. ధ్యాన సాధన లేదు, మౌనం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి జ్ఞానం? మౌనం నుంచి బుద్ధి వస్తుంది, ధ్యానం నుంచి జ్ఞానం వస్తుంది. మౌనం పాటించకుండా బుద్ధి రాదు, ధ్యానం అభ్యాసం చేయకుండా జ్ఞానం రాదు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడు ఫస్ట్ మునిగా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. చెప్పింది వినాలి, చెవులు రెక్కించుకుని వినాలి. నీ నోరు నువ్వు ఇప్పకూడదు. నువ్వు పండితుడు అయిన తర్వాత మాస్టర్ అయిన తర్వాత నోరు ఇప్పవచ్చు. ఇంకా మాస్టర్ కాలేదు, నువ్వు పండితుడు కాలేదు, నోరు ఇప్పడానికి నీకు అర్హత లేదు. అపస్వరాలు వస్తాయి నోరు ఇప్పితే. పొట్టలో అక్షరం ముక్క లేదు, నోరు ఏమి ఇప్పుతాం? సాధన చేసినప్పుడే పొట్టలో కొన్ని అక్షరాలు వస్తాయి, అప్పుడు నోరు ఇప్పవచ్చు, పండితుడు అవుతావు.
నీ మాటలు సమయానికి తగినట్టు ఉంటుంది, సందర్భానికి తగినట్టు ఉంటాయి, విరోచితంగా ఉంటాయి, సర్వకుశ లోపరిగా ఉంటాయి, అందరికీ లాభించేలా ఉంటాయి నీ వాక్కులు. సకల దేశకాల పరిస్థితుల్లోనూ ఆచరింపదగినవి ఉంటే దాని పేరు జ్ఞానం అంటాం. బుద్ధి పలానా దేశము, పలానా కాలము, పలానా పరిస్థితికి సంబంధించింది. సకల దేశకాల పరిస్థితులకు సంబంధించిన జ్ఞానము. బుద్ధి జ్ఞానం లేనివాడు పురుషాధముడు, బుద్ధి ఉన్నవాడు పురుష మధ్యముడు, బుద్ధి జ్ఞానం రెండు ఉన్నవాడు పురుషోత్తముడు. బుద్ధి లేకుండా వాడికి మనసుకు తోచినట్టు మాట్లాడేవాడు పురుషాధముడు. బుద్ధితో మాట్లాడేవాడు, అందరి యొక్క మనసులను గ్రహించి మాట్లాడేవాడు బుద్ధి ఉన్నవాడు. అందరి యొక్క ఆత్మలను గ్రహించి మాట్లాడేవాడు జ్ఞాని, పురుషోత్తముడు. పురుషులలో పుణ్యపురుషుడు వేరయ్యా, విశ్వదాభిరామ వినరవేమ. పురుషులలో పురుషోత్తముడు వేరయ్యా. పురుషాధములు, పురుష మధ్యములు, పురుషోత్తములు. ఈ రెండు వేడు శరీరము మనస్సు ఉంది, దాంతో మాట్లాడేవాడు పురుషాధములు. మనసు బుద్ధితో మాట్లాడేవాడు పురుష మధ్యములు. బుద్ధి ఆత్మ పదార్థము జ్ఞానంతో మాట్లాడేవాడు పురుషోత్తములు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ రెండు ఉండాలి అని ఈ రెండు వేళ్ళు చూపిస్తాము. ఇది బుద్ధి, ఇది ఆత్మ. నోరు ఇప్పినప్పుడల్లా ఈ రెండింటితో కూడి మాట్లాడాలి మనము. ఆ లక్ష్యం పెట్టుకుని ఆ సాధన చేసి మాట్లాడాలి. లక్ష్యం లేదు, సాధన లేదు, ఏం మాట్లాడతాం చెప్పండి? కొంతమంది చూశాను మైక్ మాట్లాడే వాళ్ళ దగ్గర మైక్ బాగుంటుంది కానీ వీడి వాయిస్ బాగాలేదు. అందరూ వింటున్నారా అని మాట్లాడతాడు. ఆ మైక్ పట్టుకోలేదు. నువ్వు వాయిస్ ఎక్కువ చేసి మాట్లాడాలి మైక్లో. ఆ ఎంత వాయిస్ ఉండాలో వాడికి తెలియదు, వాడికి ఆ టెక్నికాలిటీస్ తెలియదు. లేదా ఒక్కొక్కసారి మైక్ మరీ దగ్గర పెట్టుకుని గట్టిగా అరుస్తుంటాడు. విషయం బాగానే ఉంది కానీ నీ వాయిస్ బాగాలేదు. ఎన్నో విషయాలు ఉంటాయి బుద్ధి జ్ఞానంలో. నువ్వు టెక్నికల్గా సరిగ్గా ఉండాలి, మైక్ దగ్గర సరిగ్గా ఉండాలి, మూర్తి దగ్గర ఎంత ఎక్కువ దగ్గర ఉండకూడదు, ఎక్కువ దూరం ఉండకూడదు. ఏ టోన్లో మాట్లాడాలో ఆ టోన్లో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడాలో ఆ విషయమే మాట్లాడాలి. ఒకసారి హైదరాబాద్లో 1960s అనుకుంటాను, నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో పెద్ద మీటింగ్ జరిగింది. చాలామంది వచ్చారు. ఎవరబ్బా వచ్చింది అని నేను వెళ్ళాను. హైదరాబాద్లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక అతను హిందీలో మాట్లాడుతున్నాడు బ్రహ్మాండంగా. ఎవరబ్బా అని చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి. నా నోరు ఇప్పితే బ్రహ్మాండమైన ప్రవాహం వస్తుంటుంది. చక్కటి హిందీ, చక్కటి సమయం సందర్భం, చలోక్తులు, హ్యూమర్, పాండిత్యము అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అటల్ బిహారీ వాజ్పేయి. ఆ రోజు అనిపించింది వీడు ఏదో రోజు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు రా అని చెప్పేసి. అయ్యాడు ప్రైమ్ మినిస్టర్ ఆయన. తెలిసిపోతుంది మనకి ఆ క్వాలిటీ ఏంటో.
కేవలం బుద్ధితో మాట్లాడేవాడు వక్త అవుతాడు, కానీ జ్ఞానంతో కూడా మాట్లాడేవాడు ప్రవక్త అవుతాడు. కేవలం బుద్ధితో మాట్లాడితే అది వచనం అవుతుంది, జ్ఞానంతో కూడా కూడి ఉంటే అది ప్రవచనం అవుతుంది. నువ్వు మాట్లాడే ప్రతి వచనము ఒక ప్రవచనము కావాలి. నోరు ఇప్పినప్పుడల్లా నువ్వు ఒక ప్రవక్తగా నోరు ఇప్పాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చో, అది గొప్ప విషయం. అది చేతనైతేనే నోరు ఇప్పు. నాకు ఇది చేత కాదని చెప్పడంతో నామోషి ఏముంది? నాకు ఇది చేత కాదని చెప్పడంలో ఎంతో గొప్పతనం ఉంది. నామోషి ఏమీ లేదు, అల్పత్వం లేదు, విజ్ఞత్వం ఉంది అక్కడ.